నువ్వేనా అట్ట ఆంజనేయులు? బోల్. అవునమ్మా. కూర్చోండి. ఇంతకీ మీరు? రేపు పిక్నిక్ ఆర్డర్ ఇచ్చిన పార్టీ మేమే. ఓహోహోహో, అలాగా. నైసర్గిక స్వరూపాలన్నీ బాగున్నాయి. ఏం చేస్తుంటారమ్మా మీరంతా? ఏం చేయాలనుకుంటే అది చేస్తాం. నీకెందుకయ్యా? ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మాకు రేపు పంట కూడా కావాలి. పంట మీద సర్వ్ చేయడానికి సర్వర్ కావాలి. బోల్. అలాగే. రాంబాబు, మందు తాగుతారా? ఏంది భయ్, కోతులు గిట్ట ఆడుతున్నాయా? ఏంది తమాసు చూస్తున్నాయి భయ్? అగో ఏంది భయ్యా, సూటు బూట్ వేసినో గుడంబా తాగినో నువ్వు తాగినో లెక్క ఉండాలి. ఏంది లోలి, ఏంది పబ్లిక్? గోదావరి బ్రిడ్జ్ కొంటాను, అమ్ముతావా? ఏంది బ్రిడ్జా? నీ అబ్బ సొత్తు అనుకున్నావా ఏంది? సర్కారు నిన్ను నన్ను దొలకపోయి నూగుతారు. ఎక్కువ మాట్లాడావంటే ఈ గోదావరి కొంటాను. ఆకాశం కొనవానే? అమ్ముతావా? కొంటాను. జిల్గా అడ్వాన్స్. బాయ్ ఫుల్ తొందరగా తీసుకురా, ఎక్స్ట్రా గారి కంపెనీ వాళ్ళకి. అబే సాలే, నిన్ను దోల్కపోయి స్టేషన్ లో పెట్టి 4 తగిలిస్తే గాని తొమ్మకి రావు. లేవు లేవు, నీ అబ్బా లేవు. మస్తి బలిసింది ఆమె దీని తల్లి. నడు రాంజానే, నడు నడు బే. రే పార్థు, 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 నేను రా రాంబాబుని. రాంబాబు? అవునరా నేనే. ఏంది వేళ దోస్తానా? అరే నడు. సార్, నా ఫ్రెండ్ సార్, క్లాస్మేట్, పెద్ద కోటీశ్వరుడు. ఎందుకు ఇలా తయారయ్యాడో తెలియలేదు. వదిలేస్తే తీసుకెళ్తాను. అరే రిపోర్ట్ రాసేసినా భయ్. సార్, ఆ రిపోర్ట్ కొట్టేస్తే రేపు పొద్దున మంచి టిఫిన్ చేయొచ్చు. అమ్మగారికి ఊతప్పు, మీకు పెసరట్టు నేతేస్తాను సార్. మరి సెకండ్ ఫ్యామిలీకి మిరపకాయ బజ్జీలు? ఏ సెకండ్ ఫ్యామిలీ? పెద్ద పెద్ద మిరపకాయ బజ్జీలు నేతేస్తాను సార్. ఏంది భయ్ రాంబాబు, నెలాఖరుకు మంచి కేసు దొరికింది అనుకుంటే అట్టం పెడతాం మిరపకాయ బజ్జీలును. సరే దొరకపో. ఈసారి బ్రిడ్జి కొంటా, గోదావరి కొంటా, రైల్వే స్టేషన్ కొంటానంటే బొక్కలని చోర చేస్తా. చిచి, నిన్ను ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుంది అనుకోలేదురా. అనుకోనివి జరగడమే జీవితం రా. ఈ వేదాంతానికేం తక్కువ లేదు. అవునరా, తాగుడన్నా తాగేవాళ్ళన్నా అసహించుకునేవాడివి. నువ్వెలా తాగుపోతావు? మనకి అవసరం లేనివన్నీ అసహ్యంగా ఉంటాయని, అసహించుకునేవి కూడా మనకు ఒక్కొక్కసారి అవసరం అవుతాయని నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరమైనప్పుడు తెలిసింది. ఏమైందిరా అమ్మాయి? ఎక్కడికో దూరంగా పోయింది. ఏ కులానికి ధనానికి ఆమె చిన్నది. ఎవరన్నారా? మా పెద్దలు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ముందు అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకుని చేయి జారక ముందే చేసిన తప్పు దిద్దుకో. కావాలంటే నీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను. కానీ ఎటు కదలలేకుండా ముందరి కాళ్ళకు బంధంలా మా మామయ్య ఆస్తులు, ఫ్యాక్టరీలు, అన్ని గొడవలు నా తలపైన పెట్టాడే. ఎలా? మామయ్య పెనం మీద పేలప గింజలా పేలిపోతుంటాడు. రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. నా మీద మా వాళ్ళు వేసిన గూఢచారి 000. ఆ అమ్మాయి గురించి నేను వెళ్ళినట్టుగా ఇతనికి తెలియకుంటే అంతే చాలు. అవన్నీ నీకెందుకురా, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. మీ మామయ్య వస్తే నువ్వు పక్క గదిలోనే ఉన్నావని నమ్మించి పంపించేస్తాను. రే, నాకు మాత్రం చిన్న ఉద్యోగం చూపించరా. చిన్న ఉద్యోగం ఏం కర్మరా, పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాను. ఇవాళ నుంచి ఎస్టేట్ నిది, ఈ గెస్ట్ హౌస్ నిది. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో.